డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాసేపట్లో వైసీపీ కాపు నేతల సమావేశం జరగనుంది. కీలక అంశాలపై చర్చించనున్నారు నాయకులు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో సమావేశం జరగనుంది. సమావేశంలో బొత్స ముఖ్య నేతలు పాల్గొంటారు. సమావేశానికి భారీగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాసేపట్లో వైసీపీ కాపు నేతల సమావేశం జరగనుంది. కీలక అంశాలపై చర్చించనున్నారు నాయకులు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో సమావేశం జరగనుంది. సమావేశంలో బొత్స ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సమావేశానికి భారీగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామూర్తి, సమావేశం ఇంకా ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది? సమావేశ వివరాలేంటి? శ్రీదేవి, ఏదైతే ఈ సమావేశం మరి ఒక అరగంటలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇది ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కోనసీమ జిల్లా ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారంలో వెంకటాయపురంలోని ఇక్కడ అన్నపూర్ణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు నాయకుల ఆత్మీయ భేటీ అని చెప్పేసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 50 మంది ప్రతినిధుల్ని ఆయన ఆహ్వానించారు. అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలుగా ఉన్నవారిని ఇక్కడికి ఆహ్వానించారు. నియోజకవర్గానికి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ నేతలు కూడా ఆహ్వానించారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఏం చర్చిస్తారు ఏంటనేది ఇప్పుడు ఒక ఆసక్తిగా మారింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే తనకి పార్టీ యాంగిల్లో మాత్రమే ఇది మేము నిర్వహించుకుంటున్నామని చెప్పేసి తర్వాత మిత్రులు చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో అంటే కూటమి ప్రభుత్వం కాపులకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి, కాపుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు ఏంటి, ఆ నిధులు కేటాయింపు అనే అంశాలు కూడా చర్చకు వస్తాయని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి నియోజకవర్గాల వారిగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీని మీద కాపు నాయకుల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, వారు వ్యక్తం చేసే అభిప్రాయాలు ఏంటి, అవి పార్టీకి ఏ విధంగా ఈ సమావేశం నుంచి సూచనలు చేయాలనేది ఈ సమాలోచనలు చేసి కొన్ని సూచనల్ని ఇక్కడ ఏదైతే పార్టీ అధినేతకు కూడా అందించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సూచనప్రాయంగా త్రిమూర్తులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇది పార్టీ పరంగా మాత్రమే నిర్వహించుకుంటున్నాం, ఇది బయట వాళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదు. అయితే ఇందులో ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తామంతా కూడా ఒక 50 మంది ప్రతినిధులు మాత్రమే ఆహ్వానించాం. ఇందులో ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాబోతున్నారు. ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇక్కడికి వేదిక దగ్గరికి వచ్చారు. అలాగే మరి కాసేపట్లో కురసాల కన్నబాబుతో పాటు మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి చర్చ జరగబోతుంది, ఆ ఎన్నిక మేరలో ఏం మాట్లాడుకుంటారు, దీని సారాంశం ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాలన్నీ కూడా రాష్ట్రంలో ఇక్కడ వెంకటాయపాలెంలో జరిగే సమావేశం మీద దృష్టి పెట్టాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కేవలం ఇది కాపు సామాజిక వర్గంలోని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమావేశంగానే తోట త్రిమూర్తులు స్పష్టం చేస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే మొత్తం సమావేశం జరుగుతుంది. ఒక 50 మందిని మాత్రమే ఇక్కడికి ఆహ్వానించినట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక అరగంటలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత ఎన్నిక మేరగానే ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ముందు మీడియాను కూడా ఇక్కడికి అనుమతించే అవకాశం లేదు. అయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు, ఏంటి తీర్మానాలు, లేకపోతే ఏమి మీడియాకి ఇవ్వాలి, ఏది పార్టీ అధినేతకు ఇవ్వాలి, లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఏదైనా అల్టిమేటం ఇస్తారా అనే అంశాలు కూడా పార్టీ సమావేశం తర్వాత మాత్రం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా ఉత్కంఠంగా ఈ సమావేశం మీద ఉత్కంఠ నెలకొని ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి సమావేశాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఇక్కడ
ఆసక్తిగా చేస్తున్నారు. ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మరికొంతమంది వైసీపీ నేతలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. అందరికీ కూడా దాదాపుగా ఇక్కడికి ప్రతినిధులుగా వచ్చే వాళ్ళు 500 మంది అయినప్పటికీ, అదే 50 మంది అయినప్పటికీ కూడా దాదాపు 500 మందికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిగా కూడా వచ్చి సమావేశం లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పార్టీ పరంగా ఉంటాయా, అది కాపు సామాజిక వర్గం పరంగా ఉంటాయా, కాపు సామాజిక వర్గంలో గతంలో వైసీపీ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా రేపు ఈ కాపుల్ని వైసీపీలో కూడా కొంచెం పటిష్టం చేసుకోవాలంటే ఏం చేయాలి అన్న ఆలోచనలు కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. దీని మీదే తోట త్రిమూర్తులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.